తపస్కాల ధ్యానములు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని మరోమారు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ దావీదుని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ దావీదు కథ 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుందన్నమాట. దావీదు బెత్లెహేంలో ఇషాయి అనే గొర్రెల కాపరికి 8వ కొడుకుగా పుడతాడు. అయితే వాళ్ళ నాన్న ప్రేమకి అమ్మ ప్రేమకి ఆయన నోచుకోలేదని ఆయన రాసినటువంటి కీర్తన 27:10లో చెప్తాడు. నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను ప్రభువా నువ్వు నన్ను చేరదీసి పరామర్శిస్తావు అని చెప్తాడనమాట. దావీదు వాళ్ళ నాన్నగారు ఇషాయి తన 3 పెద్ద కొడుకుల్ని సౌలు రాజు సైన్యంలో సైనికులుగా చేస్తాడు. ఆయనకి ఇష్టమైన కొడుకులు కూడా వాళ్ళు. అయితే ఈ 8వ అబ్బాయి కడగొట్టు వాడిని వాళ్ళ నాన్నగారు నిర్లక్ష్యం చేస్తారు. మనుషులు ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తారో దేవుడు వాళ్ళని హెచ్చిస్తారు. ఎందుకంటే దావీదులో దేవుడు కోరుకున్న లక్షణాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. గొర్రెలు కాస్తున్న దావీదు ఆయన దేవుని స్తుతిస్తూ ఆ మైదానాల్లో ఆ అడవుల్లో దేవుని స్తుతిస్తూ ఉండేవాడు అనమాట ఎల్లప్పుడూ కూడా. 34 కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, ప్రభువా నీ స్తుతి ఎల్లప్పుడూ నా పెదవుల మీద ఉంటుంది ప్రభువా. ఏదో అక్కడ ఆ అడవుల్లో మైదానాల్లో మరి గొర్రెల్ని కాస్తూ అక్కడ దొరికిన పుల్లలు అవి తీసుకొని ఒక చిన్న సితారలాగా చేసుకొని ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ పాటలు పాడాడు. అప్పుడు అనుకోలేదు ఆయన పాటలు ఎవరు వింటారు, గొర్రెలు వింటున్నాయా? పరలోకంలో ఉన్న దేవుడు విన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు ఇవి బైబిల్లో ముఖ్యమైన కీర్తనల గ్రంథంగా అవుతుందని గొర్రెలు కాచుకునే దావీదు బెత్లెహేంలో చిన్న గ్రామంలో గొర్రెలు కాచుకునే దావీదు అప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడైతే బైబిల్ గ్రంథంలో ముఖ్యమైనటువంటి ప్రార్థనా గ్రంథంగా కీర్తనల గ్రంథంగా ఆయన పాడిన పాటలు ఉన్నాయన్నమాట. కీర్తనలన్నీ కూడా దావీదు చాలా వరకు, అన్నీ కాదు చాలా వరకు దావీదు దేవుణ్ణి స్తుతించినటువంటి ఆ గీతములు అన్నమాట. కీర్తన అంటే పాట, ప్రార్థన రూపంలో మరి ప్రార్థనని పాటల రూపంలో ఆయన పాడాడనమాట దేవునికి. చాలా వరకు ఆయన పాడిన పాటలు అన్నమాట. అలా ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ దినానికి 7 సార్లు ప్రార్థన చేస్తూ రాత్రి కూర్చొని మరి మోషే ధర్మశాస్త్రాన్ని చదువుకొని ధ్యానిస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 148వ వచనంలో చెప్తాడు దావీదు, ప్రభా నేను రాత్రంతా మేల్కొని నీ వాక్యాన్ని ధ్యానం చేస్తాను. అలాగే 119వ కీర్తనలు అన్నిట్లో పెద్దదన్నమాట, అతి పెద్దది. అందులో 164వ వచనంలో చెప్తాడు దావీదు, ప్రభా నీవు చేసిన మేలులకు గాను దినమునకు 7 సార్లు నేను నీకు వందనాలు అర్పిస్తాను. అందుకే మహమ్మదీయ సహోదరులు 7 సార్లు నమాజ్ చేస్తారు, దేవునికి వందనాలు చెప్తారు. వాళ్ళు దావూదు అని పిలుస్తారనమాట దావీదుని. మరి ఇలా రాత్రంతా కూర్చొని దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడంటే మీరు ఊహించుకోండి. మన రోజుల్లో, నా రోజులలో కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊరిలో దీపం కిందే లాంతరు ఉండేది, దాని కిందే చదువుకున్నాం మేము. దావీదు కూడా ఒక చిన్న దీపం పెట్టుకొని మరి ఆ మోషే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అడవిలో ఆయన పాడే పాటలు, ఆయన చేసిన ప్రార్థన, చదివిన వాక్యం దేవుడు వింటూ ఉన్నారు. దేవునికి ఇష్టంగా ఉంది. తగిన సమయం వచ్చినప్పుడు బెత్లెహేంకి దేవుడు సమూయేలు ప్రవక్తని పంపిస్తాడు. నీవు బెత్లెహేంకి వెళ్ళి ఇషాయి కుమారులలో ఒకరిని రాజుగా అభిషేకించు ఇజ్రాయెల్ దేశానికి అని. అప్పుడు సమూయేలు మరి బెత్లెహేంకి వస్తాడు. వాళ్ళ నాన్నగారు ఇషాయి దగ్గరికి వస్తాడు, దావీదు వాళ్ళ నాన్నగారు. అప్పుడు నీ కొడుకులందరినీ పిలువు అన్నప్పుడు పిలిచినప్పుడు ఆయన అభిషేకించబోతాడు. కొడుకులందరూ వరుసగా వస్తారు, 7 కొడుకులు ఉంటారు ఇంట్లో. ఎందుకంటే 8వ అబ్బాయి గొర్రెలు కాస్తున్నాడు కదా దావీదు. అప్పుడు పెద్ద అబ్బాయిని తైలపు కొమ్ముతో తైలం పోసి అభిషేకించబోతాడు సమూయేలు ప్రవక్త. అప్పుడు దేవుడు, ఆయనలో ఉన్న దేవుడు మాట్లాడతారు, ఈ బాబు కాదు, వద్దు అని. 2వ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. ఈయన రాజు అయితే చక్కగా ఉంటాడు, రాజవస్త్రాలు వేసుకుంటే చాలా అందంగా ఎత్తుగా ఉన్నాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటారు, నువ్వు బాహ్యాన్ని చూస్తున్నావు, నేను బాహ్యాన్ని చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. హృదయంలో ఏముందో అది చూసేవాడిని.
హృదయం ఇతరులకి మేలు చేయాలనే హృదయం, పేదలకి సాయం చేయాలనే హృదయం, ఇతరుల కొరకు ప్రాణం ఇవ్వాలనే హృదయాన్ని నేను చూస్తాను. ఈ అబ్బాయి కాదు, 7 విషయంలో దేవుడు అలాగే మాట్లాడతారు. అప్పుడు సమూయేలు అంటాడు, నీ కొడుకులు అందరూ ఇంతమందేనా? లేదు, ఇంకొక కడగొట్టు వాడు ఇంకొకడు ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు, అతను తీసుకొని వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఈ సమూయేలు ప్రవక్త దావీదు కోసం వేచి ఉన్నాడు. దావీదు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం రాశారంటే, మీరు చదివితే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, దావీదు వస్తూ ఉన్నాడు పరిగెత్తుకుంటూ, నాన్నగారు పిలిచారని మిలమిల మెరిసే కళ్ళతో, బంగారు మేనితో దావీదు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 17 సంవత్సరాల దావీదు యవ్వనంలో ఉన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త దావీదుని చూస్తుంటే దేవుడు అంటారు, ఇతడే నేను ఎన్నుకున్నవాడు, ఇతన్ను అభిషేకించు. సమూయేలు తైలపు కొమ్ముతో దావీదు తల మీద తైలం పోసి అభిషేకిస్తాడు ఇజ్రాయేలు రాజుగా. అప్పుడు దేవుని ఆత్మ పరలోకం నుంచి దావీదు తల మీద వచ్చి నిలుస్తుందన్నమాట. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. ఇక్కడ దేవుని ఎంపిక అయిపోయింది దావీదు విషయంలో. ఆ తర్వాత దావీదు వాళ్ళ నాన్నగారు చెప్తారు, మీ అన్నయ్యలు యుద్ధం చేసినారు, వాళ్ళ కోసము ఇదిగో మాంసము, రొట్టెలు, జున్ను ముక్కలు రాజు కోసం కూడా తీసుకెళ్ళి అంటే, సరే నాన్నగారు అని వెళ్తాడు. అక్కడ ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతుంటుంది. ఇజ్రాయేల్ ప్రజలకి వాళ్ళ వైపు, ఫిలిస్తీన్ల వైపు 9 అడుగులు ఎత్తున్న జైంట్ గొలియాతు ఉంటాడు. సవాల్ చేస్తుంటారు, ఎవరైనా ఇజ్రాయేల్ ప్రజలు నాతో సవాల్ చేయండి, ఈరోజు చివరి రోజు 40వ రోజు. అప్పుడు దావీదు నేను సవాల్ చేస్తాను రాజును అడిగి వెళ్ళి ఆ గొలియాతుని సవాల్ చేస్తాడు. నువ్వైతే పెద్ద కత్తి, ఈటె, డాల్ పట్టుకొని వస్తున్నావు, నేను మాత్రం ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా యావే పేరిట వస్తున్నా, చూసుకో, ఈ యుద్ధము యావేది, ఆయన ఈరోజు తప్పకుండా నేను నా చేతిలో పెడతాడని ఒడిసెల్లలో రాయిని పెట్టి గురి చూసి కొడితే గొలియాతు చనిపోతాడు. గొలియాతు కత్తితోనే గొలియాతుని చంపేసి తల తీసుకెళ్ళి రాజుకు చూపిస్తాడు. సౌలు రాజు లోపల ఉంటాడు గుడారంలో. మహారాజా, ఇదిగో గొలియాతు తల తీసుకొచ్చాను. ఆ రోజు దేవుడు మరి ఆయన అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత దేవుడు ఆ రోజు దావీదుని ఘనపరిచాడు, హెచ్చించాడు. సౌలు రాజు మరి ఈ విజయాన్ని చూసి అతన్ని సైన్యాధికారిని చేస్తాడు. ఈ సైన్యాధికారి అయిన తర్వాత సౌలుకి అసూయ వచ్చేస్తుంది, చంపాలనుకుంటాడు చాలాసార్లు దావీదుని. కానీ దేవుడు దావీదుని కాపాడుతారు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్న వాళ్ళని ఎవరు ముట్టుకోలేరు, ముట్టుకోకూడదు కూడా. కానీ ఆ దావీదుని దేవుడు కాపాడుతారు. సౌలు దావీదుని చంపాలనుకుంటారు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు సౌలునే పక్కకి జరిపి దావీదుని సౌలు స్థానంలో ఇజ్రాయేల్ ప్రజలకి రాజుని చేస్తాడు. ఇప్పుడు మనం 2వ సమూయేలు గ్రంథానికి వచ్చినట్లయితే అక్కడ ఈ 1 సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము నిజానికి దావీదు కథనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే 1 రాజులు, 2వ రాజులు, 3, 4 రాజులు అనేవాళ్ళంట. ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు లేదా 8వ అధ్యాయం చదివితే దావీదు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. వాళ్ళతో పోరాడి వాళ్ళని జయించాడు. అప్పటి నుంచి వాళ్ళు ఆయనకి కప్పం కట్టారు. అలాగే అమ్మోనీలను జయించాడు, మొవాబీలను జయించాడు, ఎదోమీలను జయించాడు, అమ్మోనీలను జయించాడు. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు ఆయనకి జయమిస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు 8:6 చూడండి. దేవుని ఆత్మ ఎవరితో ఉంటుందో అప్పుడు ఆ ఆత్మే పోరాడి ఆత్మ మనకి జయమిస్తారు. అందుకే జెకర్యా 4:6 అంటారు, శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మకార్యం. బెత్లెహేం అనే చిన్న ఊరిలో గొర్రెలు కాచుకునే గొర్రెల కాపర్ని దేవుడు ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వచ్చి యెరూషలేంని క్యాపిటల్గా చేసుకుంటాడు. దావీదు రాజు కాగానే యెరూషలేం పట్టణంలో మరి సియోను కొండ మీద తన అంతఃపురాన్ని కూడా కట్టుకుంటాడు. ఆ యెరూషలేం పట్టణానికి ఆయన దావీదు పట్టణము, సియోను పట్టణం అని పేరు పెట్టుకుంటాడు. రాజుగా చక్కగా ఉంటాడు, ప్రతి చోట యుద్ధాల్ని గెలుస్తూ ఉన్నాడు. దేవుడు కూడా చాలా సంతోషిస్తున్నారు, దేవుడు ఎంతో ఆనందిస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఆనందంగా లేరు. ఎవరంటే సైతాన్. ఎంత దేవుని కృపని పొందుతున్నాడు ఈ పిల్లవాడు. సైన్యాధికారి అయ్యాడు, రాజు అయ్యాడు,
ప్రవక్త అవుతున్నాడు, దేవుడు వెళ్ళిన చోటల్లా జయమిస్తున్నారు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఎలాగైనా పడగొట్టాలి. అనేక శోధనల్ని తీసుకొస్తాడు. చివరికి దావీదు జీవితంలో ఒక స్త్రీని పంపిస్తాడు. అన్ని విషయాల్లో గెలిచిన దావీదు ఈ స్త్రీ విషయంలో పడిపోతాడు. సైతాను వేసిన వలలో చిక్కుకుంటాడు.